శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30వ తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, పెను అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వలన ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం అంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు
కర్కాటక రాశిలో ఉంటారు. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉందండి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గురుబలం ఎక్కువగా ఉంది. అది కూడా అక్టోబర్ నుంచి అయితే మరింత ఉధృతంగా ఉంటుంది. గురుడు మీ రాశిలో ఉండడం వల్ల అక్టోబర్ నుంచి ఎప్పుడు కూడా జన్మరాశిలో గురుడు అంటే గురుబలం ఎక్కువ ఉన్నట్టే. 1,00,000 దోషాలు పోగొడుతూ ఉంటాడు. అంతేకాకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, కుమారులు అధికంగా కలిగేట్టు చేయడము, ఐశ్వర్యవంతులుగా చేయడము, అంటే ధనం బాగా ఉండేటి చేయడము, కుటుంబంలో వృద్ధి కలిగేట్టు చేయడము, మీ కృషి పట్టుదల తగ్గట్టుగా విజయాలు సాధించేట్టుగా చేయడము గురుబలం వల్లనే కలగపోతున్నాయి. ఇక్కడ కేతు కూడా మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల మే 18 నుంచి రావాల్సిన మొండి బాకీలు ఈ సంవత్సరంలో వస్తాయి. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే మీకు సకాలంలో ధనం రాలేకపోవడానికి అవకాశం ఉంది. కొన్ని విషయాలు చదువులో కూడా ఆటంకాలు కలగవచ్చు. ఏదేమైనా రవి బుధులు 9వ తారీఖు 10వ తారీఖు 9వ నెల 10వ నెల అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో రవి బుధులు 3వ భావంలో ఉండడం వల్ల, శని కూడా ఆ 3వ భావం చూస్తూ ఉండడం వల్ల తరచూ మీరు ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అది కూడా నీటి మీద ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అలాగే మీ తోబుట్టువులలో ఒక్కడికి మాత్రం చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ముఖ్యంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో శుభవార్తలు మీరు ఎక్కువ వినడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేయడానికి అవకాశాలు చేస్తున్నట్టుగా నేను చెప్పాను. అలాగే ధైర్యం ఉండడము, భరోసా ఇవ్వడము ఖచ్చితంగా చాలా బాగుంది. ఏదేమైనా మీకు 4వ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల తల్లిగారి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా మీరు విద్యార్థులకి చదువులో బాగా రాణిస్తారు. ఆటంకాలు లేకుండా బాగా చదువుకునే అవకాశాలు ఎక్కువ. గృహాలు, వాహనాలు, ఆభరణ సౌఖ్యాలు ఇవన్నీ మీకు గురుబలం వల్లనే మీకు రాబోతున్నాయి అంటే సందేహం లేదు. ముఖ్యంగా సంగీత కళాకారులకి చాలా బాగుంటుందండి. 4వ భావం సంగీతం కూడా చెప్తూ ఉంటాం. సంగీతంలో నేర్చుకునే వాళ్ళకి, సంగీత కళాకారులకి మంచి ఈ సంవత్సరం మొత్తం కూడా అభివృద్ధికరంగా ఉంటుందన్న సందేహం లేదు. చాలా చాలా బాగుంటుంది. అంతే కదండి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఈ రాశివారికి మొత్తాన్ని కూడా. ఏదేమైనా పంచమ స్థానంలో రవి బుధ అంటే మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా పంచమ స్థానం బాగుండడం వల్ల, అది కూడా మీకు నవంబర్ నెలల్లో రవి బుధ కుజులు పంచమ స్థానంలో ఉండడం వల్ల బుధాదిత్య యోగం కాదు కానీ రవి బుధుల కాంబినేషన్ మంచిదే. ముఖ్యంగా ఈ గురుదృష్టి ఉండడం వల్ల ఈ చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటారు చూసారా, వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారు. ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా ఈ జ్యోతిష్య పండితులు, యాస్ట్రాలజర్స్ వాళ్ళకి కూడా మంచి కాలం అండి. మీ వాగ్ధాటి, వాక్శుద్ధి చాలా చాలా బాగుంటుంది. పంచమ స్థానం అనేది కింద జన్మ పుణ్యఫలము. అందువల్ల ప్రేమ వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ రంగంలో ఉండడానికి, రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశాలు మీకు ఉన్నాయి. పంచమ స్థానం మాట నేర్పడతనము, ధర్మకార్యాలు చేయడము, శుభకార్యాలు చేయడము, పేరు ప్రఖ్యాతులు పొందడానికి కూడా అవకాశాలు ఈ నెలలో బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు చేయడానికి చేస్తారు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దూరం అయిపోతాయి. వాళ్ళ యొక్క ప్రయాణం, భార్యాభర్తల యొక్క ప్రయాణం అంటే లైఫ్ జర్నీ అంటాం కదా, చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం మొత్తంలో మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి, డబ్బులు బాగా వస్తాయి. బహుశా లాటరీస్ రావచ్చేమో. సో వాటి వల్ల లాటరీస్ అని మీరు అనుకోకండి, ధనం మీకు వస్తుంది. దానివల్ల మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది అంటే సందేహం లేదు. మీ యొక్క భార్యాభర్తలకు అనురాగం చాలా బాగుండడము, వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా జరగడము, కొత్త వ్యాపారాలు విస్తరణ చేయడము, మంచి ఆలోచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు సరే, అవన్నీ ప్రవేశపెట్టి మంచి డెవలప్మెంట్స్ ఉండడము, ఇవన్నీ మీ ఇంట్లో జరగబోతున్నాయి. ముఖ్యంగా భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే అష్టమ స్థానంలో మీకు రాహు ప్రభావం ఉంది కదా, రాహు ఉండడం వల్ల కొద్దిగా మీకు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ
గురు ప్రభావం అనేది మర్చిపోకూడదు. గురుడు ఖచ్చితంగా మీనరాశిలోంచి 9వ దృష్టితోటి మీ అష్టమ స్థానాన్ని చూడడం వలన లా రిలేటెడ్ సంబంధించిన కోర్టు కేసులు అన్నీ గెలుస్తారు, ఫేవరబుల్గా ఉంటాయి. అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడిపోతూ ఉంటారు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. భాగ్యస్థానం లాభస్థానంలో అష్టమ స్థానం, భాగ్యస్థానంలో శని. భాగ్యశని మంచివాడేనండి. ఎందుకంటే అష్టమ స్థానంలోంచి భాగ్యంలోకి వెళ్ళిపోవడమే మీ అదృష్టం. అదృష్టం ఏంటంటే ఇన్నాళ్ళు మీకు 2.5 సంవత్సరాల నుంచి ఆయన పెట్టినటువంటి బాధలు కానీ అవన్నీ తొలగిపోతాయి. నిజంగా ఆయన బాధలు పెట్టలేదు, మీకు కష్టం అంటే ఏంటో నేర్పి, అలాగే అంతేకాకుండా ఆ కష్టాల్లోనే సుఖాలను కూడా ఇస్తూ మంచి మంచి అవకాశాలను ఇస్తూ కూడా ఆయన భాగ్యంలోకి వెళ్ళాడు. భాగ్యంలోకి వెళ్ళడం వల్ల విదేశీ పర్యటన మీరు చేయబోతున్నారు. ఇందా నేను చెప్పాను సప్తమ స్థానం. అలాగే విదేశాలకు వెళ్ళడం శని ప్రభావం ఉంటుందండి. గంగా స్నానం కూడా చేస్తూ ఉంటాడు ఆయన. భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఫ్లైట్లు ఎక్కించి, అంటే అది కూడా జలదత్త రాశి కాబట్టి ఫ్లైట్లో తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలామందికి. అందుకే శని ప్రభావం అనేది భాగ్యస్థానం కాబట్టి కొంతమంది కోల్ బిజినెస్లు ఉంటాయి సార్, కోల్ బిజినెస్లోను, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటారు చూసారా, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి శని కారకత్వాల్లో నేను మర్చిపోతుంటాను కొన్ని చెప్పడము. అవన్నీ కారకత్వాలు ఉన్న వాళ్ళందరికీ బిజినెస్లు బాగుంటాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని భాగ్యాన్ని వచ్చి విదేశాలకు వెళ్ళేట్టుగా చేస్తూ ఉంటాడు ఆయన. మీ రాశికి మంచివాడు కాదు శని కారకత్వం, శని మంచివాడు కాదు, కానీ ఆయన భాగ్యంలో ఉండడం కాబట్టి విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అక్కడ కూడా విదేశాలు కూడా మీకు బాగా చదువులో రాణించడము రాబోయే కాలంలో మీకు జరగబోతుంది. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యాలు, శివుడికి అభిషేకాలు చేయించడం కూడా శని కారకత్వం ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ చేయబోతున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా ఉద్యోగాల్లో బాగా భద్రత ఉంటుందండి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ ఖచ్చితంగా రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా అవకాశాలు తక్కువ, వాళ్ళు కొద్దిగా చికాకులు ఎదురవుతుంటాయి. కానీ శని ప్రభావం వల్ల వాళ్ళకి మంచి రోజులే రాబోతున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా నష్టాలు రావడానికి, అదే లాభాలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా 12వ భావంలో ఉన్న గురుడు సపోర్ట్గా మీకు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, దేవాలయ సందర్శనాలు, అన్నదాన మహిమ, అలాగే చెరువులు బావులు తవ్వించడాలు, విశేషమైనటువంటి ధన సంపాదనతో కూడినటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉండము మీకు జరగబోతుంది. ముఖ్యంగా గురుడు 12వ భావంలో ఉన్నాడంటే విదేశాల్లో మీకు సన్మానాలు కూడా జరగబోతున్నాయి. చాలా బాగుందండి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి గురుబలం చాలా చాలా బాగుంది. శని కూడా మీకు చాలా ఫేవరబుల్గా అయ్యాడు ఆయన. ఎందుకంటే శని ఫేవరబుల్గా ఉండడం వల్ల భార్యాభర్తల విషయంలోనూ వ్యాపారాలను బాగా రాణిస్తారన్న సందేహం లేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది, గురుబలం బాగుంది వాళ్ళకి. అంతేకాకుండా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఉద్యోగాల భద్రత తక్కువ ఉండేది. 10th హౌస్ లార్డ్ మీకు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు. 10th హౌస్లో కూడా 10th హౌస్ లార్డ్ కాదు, 9th హౌస్ లార్డ్. 10th హౌస్ కూడా చాలా కుజుడు బాగున్నాడు కాబట్టి మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వచ్చి తీరుతాయన్న సందేహం లేదు. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వల్ల, శివాభిషేకాలు చేసుకుంటూ ఉండడం వల్ల, విష్ణు ఆరాధన చేసుకోవడం వల్ల, లలితా సహస్రనామాల్లో మీ నామాలు మీకు తీసుకున్న నామాలు జపించడం వల్ల సర్వ సౌఖ్యము కలగడం కాకుండా రాహు వల్ల వచ్చే దోషాలు కన్నా పటాపంచలేపై సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను మీరు ఐశ్వర్యవంతులుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.